ప్రభుత్వ పాఠశాలల్లోనే కార్పొరేట్ విద్య అందిస్తే కార్పొరేట్ స్కూల్స్ ఎలా బతుకుతాయి? అందుకే నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను తీసేస్తున్నాం అన్నట్టు వ్యవహరిస్తోంది కూటమి ప్రభుత్వం. పేద మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించాలన్న సంకల్పంతో నాటి సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చిన డిజిటల్ విద్యా విధానానికి తూట్లు పొడుస్తోంది కూటమి ప్రభుత్వం. బైజూస్ ట్యాబ్లకు ఎగనామం పెట్టాలని చూస్తున్న ప్రభుత్వం చర్యలపై విద్యార్థుల మనోగతమేంటో చూద్దాం. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా పేదింటి పిల్లలకు సైతం చిన్నప్పటి నుంచే సాంకేతిక విజ్ఞానం అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందజేసింది. 8వ తరగతిలో విద్యార్థికి ట్యాబ్ ఇచ్చి 10వ తరగతి ముగించేలోపు సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించుకునే మార్గాన్ని సుగమం చేసింది. అలా ప్రభుత్వం 2 ఏళ్ల పాటు 8వ తరగతి విద్యార్థులకు, వారితో పాటు వారికి విద్యనందించే ఉపాధ్యాయులకు ట్యాబ్లు పంపిణీ చేసింది. ఇప్పుడు ఆ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వం డిసెంబర్ నెల నాటికి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందించింది. ఈ ప్రభుత్వం ఇంతవరకు ట్యాబ్ల ఊసే ఎత్తలేదు. అంతేకాక గత ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్లలో కంటెంట్ సైతం నిలిపివేయడంతో విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నా ఎత్తులోనే ట్యాబ్స్ ఇచ్చారు. నాకు మా పేద విద్యార్థులందరికీ ట్యాబ్స్ ఇచ్చడం మాకు చాలా ఆనందం. బాగా చదవాలనుకుంటున్నాము, కానీ ట్యాబ్స్ ఒక సంవత్సరం చదివేమో బైజూస్ కంటెంట్ ఆగిపోయింది. అది కూడా మళ్ళీ వస్తే ఇంకా చదవాలనుకుంటున్నాము. మా అందరి గురించి మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నాం. నాడు నేడు పనుల వల్ల తమ పాఠశాల ఎంతో అభివృద్ధి చెందిందని చెప్తున్నారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. జగనన్న ప్రభుత్వ హయాంలో మధ్యాహ్న భోజనం ఎంతో బాగుండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని విద్యార్థులు వాపోతున్నారు. నాసిరకం భోజనంతో ఇబ్బందులు పడుతున్నామని మీడియా ముందు వారి గోడు వెళ్లబోసుకున్నారు. లాస్ట్ ఇయర్ వరకు ఉన్న డైటే ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. అది క్వాలిటీ లేకుండా ఉంటుంది. నాడు నేడు వల్ల మా స్కూల్కి లైబ్రరీ, ఐవీఎఫ్ ప్యానల్స్, ట్యూబ్ లైట్స్, ఫ్యాన్స్, ఫర్నిచర్ అవన్నీ సమకూరాయి. ఎలక్ట్రిసిటీ ఎక్కువసేపు ఉండడం వల్ల మేము 6 వరకు చదువుకోవడానికి కూడా ఉంటుంది. ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కరెంట్ పోతా ఉంటుంది సార్ మధ్యలో. గత ప్రభుత్వం 2 ఏళ్లలో మొత్తం 68,900 ట్యాబ్లు 8వ తరగతి విద్యార్థులతో పాటు వారికి బోధించే ఉపాధ్యాయులకు పంపిణీ చేసింది. గత 2 సంవత్సరాలుగా తమ సీనియర్ విద్యార్థులకు ట్యాబ్లో చదువుకునే అవకాశం రావడంతో అప్పట్లో కింది తరగతుల విద్యార్థుల్లో ఆసక్తి ఏర్పడింది. తాము కూడా 8వ తరగతిలోకి వచ్చిన తరువాత తమకు ట్యాబ్లు అందుతాయని, దాని ద్వారా సాంకేతిక విద్య అందుబాటులోకి వస్తుందని ఆశపడిన విద్యార్థులు ప్రస్తుత ప్రభుత్వ వ్యవహార సరళితో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. గతంలో బైజూస్ కంటెంట్ తమకు ఎంతో ఉపయోగపడిందని, తీరా 10th వచ్చాక ఆ కంటెంట్ ఆగిపోయిందంటూ 10వ తరగతి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేను 6th క్లాస్ నుంచి ఇక్కడ చదువుతున్నాను. నాకు 8th క్లాస్లో ట్యాబ్స్ ఇచ్చారు. ట్యాబ్స్ ఇచ్చినప్పుడు అందులో బైజూస్ కంటెంట్ మా చదువుకు ఉపయోగపడే చాలా యాప్స్ అందులో ఉన్నాయి. కానీ మా 9th వరకు మాకు అవి కంటిన్యూగా వచ్చాయి. 10th వచ్చేటప్పటికి ఆ బైజూస్ కంటెంట్ తీసేయడం వల్ల మాకు చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఒకవేళ సార్స్ మానేసినా కూడా అందులో మేము చదువుకోవడానికి ఉపయోగంగా ఉండేది. కానీ ఇప్పుడు తీసేయడం వల్ల వాళ్ళు రాకపోయినా చదువుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అవి మళ్ళీ పెట్టాలని కోరుకుంటున్నాము. మేము ఏలూరు జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 16,614 మంది విద్యార్థులు, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 12,655 మంది విద్యార్థులు తమకు సాంకేతిక విద్య దూరమవుతుందనే ఆందోళనలో ఉన్నారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు మెరుగుకు ప్రభుత్వాలు కృషి చేయాలి తప్ప గత ప్రభుత్వాలు అమలు చేసిన సంస్కరణలను రద్దు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని పలువురు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సైతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా సంస్కరణలు కొనసాగించాలని కోరుతున్నారు. ఈరోజు పాఠశాల ఎంత మంచి ఆహ్లాదకరంగా జరుగుతుందంటే కారణం గత ప్రభుత్వంలో జరిగినటువంటి నాడు నేడు కార్యక్రమం మొట్టమొదటి విషయం అయితే, వాటిలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకి అన్ని విధాలుగాను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఈరోజు ఈ పాఠశాలలో మంచి ఆహ్లాదకరంగా జరుగుతున్నాయంటే కారణం నాడు నేడు కార్యక్రమం అనేసి నేను గట్టిగా చెప్పగలను.
విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి ప్రభుత్వ పాఠశాలలో సాంకేతిక విద్యను ప్రవేశపెట్టిన గత ప్రభుత్వంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు సూచిస్తున్నారు. నాటి సీఎం జగన్ కు మంచి పేరు వస్తుందన్న అక్కసుతో విద్యార్థులకు ట్యాబ్లను, బైజూస్ కంటెంట్ ని దూరం చేయవద్దని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు విద్యార్థి విభాగం నాయకులు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఏర్పాటు చేసిన దగ్గర నుంచి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఒక్కొక్క వాటికి తూట్లు పడడమే కాకుండా ఈ రోజున భావితరాలకి ఎంతో పేరుని తీసుకొచ్చి ఈ పిల్లల చదువుల మీద కూడా పడడం ఇది ఎంతవరకు సమంజసం చంద్రబాబు నాయుడు గారు? అయ్యా, ఆనాడు భావితరాలకి నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది విద్య అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని రిలయన్స్ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్తో పోటీ పడే విధంగా ఈ ఎయిడెడ్ స్కూల్ని, ప్రభుత్వ స్కూల్ని డెవలప్ చేసి నాడు నేడు ద్వారా అంతేకాకుండా డిజిటల్ క్లాసులు ప్రవేశపెట్టారు. బైజూస్ ద్వారా సార్లు చెప్పింది అర్థం కాకపోతే ఇంటికి వెళ్ళి బైజూస్ ద్వారా ఎంతో గొప్ప ప్రొఫెసర్ల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబడిన ఆ సబ్జెక్టులని నేర్చుకునే విధంగా ట్యాబ్లు అందజేశాడు. అలాగే మధ్యాహ్న భోజనం పథకం పెట్టాడు. ఇలా ప్రతి విషయానికి తూట్లు పడడమే కాకుండా జగనన్న ప్రవేశపెట్టిన ప్రతి విధానాన్ని తొంగలో తొక్కుతూ ఈ రోజున ట్యాబ్లు అనేది రద్దు చేస్తామని చెప్పి అధికారుల ద్వారా హుక్కుం జారీ చేయడం ఎంతవరకు సమంజసం అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను.